Indian High Commissioner in Singapore, Dr. Silpak Ambule, Honorable Minister for IT and HRD Government of Andhra Pradesh, Nara Lokesh Garu, Honorable Minister of Municipal Administration, Narayana Garu, Honorable Minister for Industries, Sri Bharat Garu, Chairman AP NRT, Ravi Vemur Garu, ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నా నేను చాలా సార్లు సింగపూర్కు వచ్చాను కానీ ఈసారి ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నా జీవితంలో ఎప్పుడూ సింగపూర్లో చూడలేదు అంత ఉత్సాహంగా ఉన్నారు. మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మళ్ళీ మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. తెల్లవారితో అయితే నేను చూశాను, మేము 6:30 గంటలకు మా ఫ్లైట్ వచ్చింది. వచ్చినప్పుడు హోటల్కి వస్తే ఆ టైంలో చిన్న పిల్లలు కూడా కూచిపూడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఆడబిడ్డలు ఏదైతే కోలాటం కూడా ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే, అది కూడా సింగపూర్లో రిసీవ్ చేసుకున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా. ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నారాయణ గారు నేను మాట్లాడుతుంటే ఒక చీటీ ఇచ్చాడు. సార్, మీరు ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని. నేను ఒకటే చెప్పాను, 95లో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, అంతకు మునిపే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే మిడ్ 90స్లో 95 ఆ ప్రాంతంలో ఈ ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఓసారి కొంతమంది కొన్ని ఇంట్యూషన్లు ఉంటాయి, అదే విజన్ అంటాం. భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది. తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించాను. దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో ఇన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే, అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో. నేను మార్నింగ్ అడిగాను ఆడబిడ్డల్ని, ఏమమ్మా మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారంటే, మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం, ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక వారం రోజులు కోలాటం మళ్ళా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది.
ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా మనం ఒకసారి చూస్తే మొత్తం ఒకే విషయంలో నేను చూస్తున్నాను. నేను ఎక్కడ పోయినా చెప్తున్నా. ప్రపంచంలో 128 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎక్కువే ఉన్నారు. మా ఎన్ఆర్టీ రవి గారి లెక్కల ప్రకారం 128 దేశాలు ఇచ్చారు. ఇంకా ఎక్కువే ఉన్నారు. అయితే ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఏ దేశానికి వెళ్ళి ఒక పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 100 మంది గ్యాదర్ అయిపోతారు. ఇది చూసినప్పుడు దీనికంటే ఏం కావాలి ఆనందం అని అడుగుతున్నా. ఒక పబ్లిక్ పాలసీ, ఒక విధానం మనం తీసుకురాగలిగితే ఎన్నో డికేడ్స్ కాదు, కొన్ని సంవత్సరాల్లోనే ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఈరోజు దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషనే. ఇప్పుడే నేను సింగపూర్ దేశానికి వచ్చాం. ఈరోజు వాళ్ళు 60వ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం 60 ఏళ్లే. ఈరోజు 60 ఏళ్లలో వాళ్ళు ఇది చేసుకుంటా ఉంటే $85,000 US డాలర్స్ పర్ క్యాపిటా ఇన్కమ్. నాకు ఈ దేశం మీద చాలా అభిమానం, రెండోది గౌరవం కూడా. ఈ దేశం అంటే చిన్న దేశం, ఒక ఫిషర్మెన్ విలేజ్, ఒక దార్శనిక కళ. మలేషియాతో ఉంటే 2 దేశాలు కూడా ఇప్పుడు కూడా కలిసి పనిచేసుకుంటున్నారు. కానీ వీళ్ళు లాభం లేదని బయట బొమ్మంటే బయట వచ్చి ప్రపంచంలోనే ఒక గౌరవప్రదమైన దేశంగా తయారు చేశారంటే అది ఒక వ్యక్తి సాధించిన ఫౌండేషన్ వేసిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక నీతి, నిజాయితీ. ఓసారి అనిపిస్తుంది, నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతిరాజు గారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు. నేను ఫస్ట్ డెలిగేషన్లో ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఆయనకు సిగరెట్లు తాగడం సరదా, తాగతానే ఉండేవాడు సిగరెట్లు. నేను ఎప్పుడు అనేవాడు, నువ్వు సిగరెట్ మానవయ్యా, లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని. సింపుల్ మ్యాన్, సిగరెట్లు తాగేవాడు. సింగపూర్కి వచ్చాడు, సిగరెట్ తాగడం మానేశాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్గా మానేస్తారంటే ఆశ్చర్యం వేసి అడిగా, ఏంటి అశోక్, ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా. సార్, ఇక్కడ పొరపాటున సిగరెట్ తాగితే $500 ఫైన్ వేస్తారు. నేను తెచ్చిందే $500. ఇప్పుడు $500 పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్. చాలా మంది దేశాల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడా డబ్బులు తీసుకోరని. నేను 4-5 సార్లు ట్రై చేశాను, తీసుకోరా నిజానా అని. డ్రైవర్ని అడిగాను, టిప్పు తీసుకోవాను. సార్ తీసుకోమన్నాడు. ఏంటన్నా, అలవాటు లేదు సార్, ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదు, మీరు తీసుకోమన్నాడు. నేను అడిగాను, ఏంటా ఎవరు డబ్బులు తీసుకోరా అన్నాను. నాకు తెలిసి తీసుకోరు సార్, తీసుకుంటే మళ్ళా వాళ్ళు కనపడరని చెప్పి అన్నాడు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అడ్మిరేషన్ పెరిగింది. నేను ఇక్కడికి వచ్చేవాడిని,
లీక్వాన్ యూ గారిని కలిసేవాడిని. నేను ఒకరోజు తెల్లవారితో నిద్రలేసి ఎక్కడ చూసినా కాగితం కనపడేది కాదు. తెల్లవారితో ఆలోచించి హైదరాబాద్లో ఎక్కడ చూసినా కాగితాలే. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, మనం కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయాలని ఎట్లా చేస్తున్నారంటే, రాత్రి బయలుదేరి రాత్రంతా మొత్తం ఊరంతా తిరిగి కడాన ఈ చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారో చూసిన తర్వాత ఆ చెత్తని అప్పట్లోనే ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్లాంట్ కూడా వెళ్ళి చూసిన తర్వాత డిటో రాత్రి క్లీన్ చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తీసుకొచ్చి ముందుకు పోయాం. అది వచ్చిన తర్వాత చాలాసార్లు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. లీక్వాన్ యూ గారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు, ఇండియాలో చాలా మంది పాలిటీషియన్స్ వస్తారు, సీఎంలు వస్తారు, వచ్చి ముస్తాఫా షాపుకు పోయి షాపింగ్ చేస్తారు, సంతోష్ ఐలాండ్ పోయి కసోపు ఉండి ఎంజాయ్ చేస్తారు, దాన్ని ఎక్కడికి పోవాలని ఇక్కడే కనెక్టివిటీ గట్టి వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ ఒకే ఒక పాలిటీషియన్ ఆంధ్ర సీఎంని చూసా, ఇక్కడికి వచ్చి ఏ విధంగా పరిశుభ్రత ఉందో చూసిన తర్వాత దాన్ని అమలు చేశాడంటే అది నా అడ్మిరేషన్ చెప్పనే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, అలాంటి దేశంలో ఈరోజు 40,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈరోజు మన వాళ్ళు ఎక్కడికి పోయినా, ఏ దేశం పోయినా మన వాళ్ళు ఉన్నారు. దగ్గర 40-50 లక్షల మంది వివిధ దేశాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళందరూ. నా ఉద్దేశం ఒకటి, 8 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నాం, ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి. భవిష్యత్తులో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ఎక్కడన్నా పని చేయాలంటే ఆ ఊర్లో ఉండే పని చేయాలి. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. నేను కూడా ప్రమోట్ చేస్తున్నా, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. ఎక్కడున్నా నువ్వు కంపెనీ తయారు ఒక నాలెడ్జ్ ఎకానమీలో కంపెనీ ఫ్లోట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఫ్లోట్ చేసే అవకాశం వస్తుంది. నేను మొన్నే చూశాను, ఇలాంటి వాళ్ళు చాలా మందిని స్ఫూర్తి తీసుకుంటా ఉంటారు. నేను ఫస్ట్ నుంచి మీకు ఒక మాట చెప్పేవాడిని, ఇప్పుడే మన మిత్రులు కూడా చెప్పారు. నేను హైదరాబాద్లో ఐటీ ప్రమోట్ చేసినప్పుడు మన వాళ్ళందరూ జాబ్ వర్కులు చేసేవాళ్ళు. నేను హైదరాబాద్లో ముందు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆడబిడ్డలు చదువుకునేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డలందరినీ పెళ్లిళ్ళు చేసి పంపించాలి కాబట్టి చదివించకుండా మగపిల్లలు మాత్రం చదివించేవాళ్ళు. నేను అది ఒక ఉద్యమంగా తీసుకొని ఆ రోజు ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం చరిత్రలో 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాం. చాలా మంది మగపిల్లలు అడిగారు నన్ను, సార్ మీరు రిజర్వేషన్లు పెట్టారు, 33% కాకుండా ఒక 20% మెరిట్లో వస్తారు, 60% వస్తారు, మేమేమైపోవాలని. ఇప్పటి వరకు చాలా బాగా చదువుకున్నారు మీరు, కొన్ని రోజులు ఆడబిడ్డలు చదువుకోనండి, ఏం కాదని చెప్పాను. అప్పటికే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల్ని గౌరవించిన వ్యక్తి, ఆస్తిలో సమాన హక్కే కాకుండా మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయాల్లో కూడా మీరు చూస్తే 8% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఈ పాలసీస్ వల్ల వరకట్నం పోయింది, ఇప్పుడు రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అప్పుడప్పుడు అడుగుతా ఉంటాను, భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని. ఎవరి ఆదాయం ఎక్కువ ఉంది మీరు చెప్పండి? ఆడబిడ్డల ఆదాయం ఎక్కువ ఉంది. మేము కూడా
మా ఇంట్లో కూడా వాళ్ళపైన ఆధారపడుతున్నాం. ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ 40 ఏళ్లుగా నేను చూసినటువంటి మార్పులు ఇవన్నీ. ఇదే సింగపూర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర సింగపూర్ సిటీగా టౌన్షిప్ కట్టమన్నాం. బ్రహ్మాండమైన టౌన్షిప్ నిర్మాణం చేశారు. హైటెక్ సిటీలో పెట్టుబడులు పెట్టారు. అదే సమయంలో మళ్ళీ నేను ఎలక్షన్ ముందు 2014 కంటే ముందు చెప్పాను, నాకు సింగపూర్తో సంబంధాలున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి 95 అయితే సింగపూర్కి రాలా, అమెరికాకి వెళ్ళా. 15 రోజులు తిరిగా, అన్ని కంపెనీలు కలిసా. కడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిసా. మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ తేవడానికి ఆ రోజు కృషి చేశా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కి వచ్చి, నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు పిలవడానికి టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు. అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు, ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు, ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాం. అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేది. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులని సాధిస్తాను కానీ రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ. ఏ ఒక్క వ్యక్తి మీరు తప్పు చేస్తే ఆ వ్యక్తి పేరు చెప్పడమే కాకుండా ఇండియాలో ఆంధ్ర వాళ్ళు చేశారు, తెలుగు వాడు చేశారంటారు. మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఇలాంటి పని చేసినా దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట పోతుంది, బ్రాండ్ పోతుంది, దానివల్ల చాలా నష్టపోతాం. ఈరోజు వాళ్ళు రాకపోవచ్చు, నాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్కి నేను బాధపడుతున్నానని చెప్పి దాన్ని స్ట్రైటన్ చేయడానికే వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనం ఒక విజన్ 2047 తయారు చేశాం. ఇక్కడుండే మీ అందరిని ఒకటే కోరుతున్నాం, మీకు ఒక బాధ్యత ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది. భారతదేశానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను, మొట్టమొదటిసారిగా ఎవరైతే పివి నరసింహారావు గారు ఆ రోజుండే పరిస్థితిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే
95లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ భారతదేశం తీసుకుంది. అందులో తెలుగు జాతి ముందడుగేశాం. దానికి కూడా నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నా. మీరు ఈరోజు నన్ను గుర్తుపెట్టుకుంటున్నారంటే, ఇంత గౌరవిస్తున్నారంటే, ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఐటీని ప్రమోట్ చేయాలనే నిర్ణయం ఈరోజు ప్రపంచంలో మన వాళ్లకు గుర్తింపు వచ్చింది. మూడోది, ఇంకొక పక్కన చూస్తే విండ్ ఫాల్ గెయిన్గా ప్రపంచం మొత్తం ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లంతో ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మన దేశంలో మాత్రం విండ్ ఫాల్ గెయిన్గా 2047 వరకు ఎక్కువ యువతుండే ఏకైక దేశం యంగ్ ఇండియా భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా మన వాళ్ళు యువత ఉన్నారు, డైనమిక్గా ఉన్నారు. వీళ్ళకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడిప్పుడు నాకు నమ్మకం కూడా వచ్చింది. ఒకప్పుడు ఐటీ అంటే ఉద్యోగం, క్లరికల్ ఉద్యోగం చేసేవాళ్ళు, మీరు జాబ్ వర్క్ చేసేవాళ్ళు. ఈ రోజు ఎక్కడికి పోయినా ఆంటర్‌ప్రెన్యూర్స్గా కన్వర్ట్ అయ్యారు. నేను అది చెప్పడానికే వచ్చాను. అందరూ మీరు ఆంధ్రాకి రండి, ఏదో సహాయం చేయమని అడుగుతున్నారు. కానీ నేను అడిగేది ఒకటే చెప్తున్నా, ప్రపంచంలోనే 2047కి నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతీయులు నెంబర్ 1గా ఉంటారు. అది జరుగుతుంది. భారతదేశం నెంబర్ 1 అవుతుంది. అదే సమయంలో నాకు ఒక స్వార్థం ఉంది. 25 ఏళ్లకు మునుపు ప్రారంభించిన ఉద్యమం ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామాగా తెలుగు జాతి ఉంది. మీరు ప్రపంచంలోని జూయిషుల కంటే ముందుగా అగ్ర జాతిగా తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం, నా ఆకాంక్ష. ఇది సాధ్యం. మన కళ్ల ముందరనే 25 ఏళ్లు అయిపోయినాయి. ఇంకొక 25 ఏళ్లు 2047 నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ మీరు ఒకసారి చూస్తే, రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ఇది మన అందరికి ఒక పెద్ద వరం. ఇది నేను భారతదేశంలోనే ఒక సీనియర్ లీడర్గా నేను చెప్తున్నా. చాలా మంది ప్రధానమంత్రులను చూశాను, చాలా మంది సమకాలికులతో మాట్లాడాను, పనిచేశాను. ఒక మాటలో చెప్పాలంటే, నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యా, 1978లో ఎమ్మెల్యే అయ్యా, 80లో మంత్రి అయ్యా. ఇప్పుడుండే నాయకులందరినీ చూస్తే అందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే తప్ప ఎవరూ అప్పట్లో వచ్చిన వాళ్ళు కూడా లేరు. కానీ అనుభవంతో చెప్తున్నా, ఈరోజు మీరు చూస్తే అప్రూవల్ రేటింగ్ ఆఫ్ వరల్డ్ లీడర్స్ జూలై 2025 నిన్నే వచ్చింది. ఇది కూడా చేసింది మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన గ్లోబల్ రేటింగ్ చూస్తే, డెమోక్రటిక్ కంట్రీస్ లో పాపులర్ లీడర్ ఎవరంటే అన్ని దేశాల్లో నెంబర్ 1 నరేంద్ర మోడీ గారని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఆయన మీరు చూస్తే 75% అప్రూవల్ రేటింగ్. ఆయన తర్వాత సౌత్ కొరియా 59, అర్జెంటీనా 57, కెనడా 56, ఆస్ట్రేలియా 54, మెక్సికో 53, స్విట్జర్లాండ్ 48, యుఎస్ 44. అంటే దీనికంటే మనకు గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. దేశానికి గుర్తింపు తీసుకొచ్చాడు, ఒక స్టెబిలిటీ వచ్చింది. ఇలాంటి ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆకాశమే హద్దుగా మీరందరూ దూసపోగలిగితే మేము మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టుకున్నాం. 2047
నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్, నా సంకల్పం స్వర్ణాంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్లో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ సంకల్పంగా పెట్టుకున్నాం. $2.4 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ చేయాలని, పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ తయారు కావాలనే సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి చేసినప్పటికి ఉండే మీరు చూస్తే కొంతమందికి డౌట్ వేస్తుంది. అమెరికాలో మొత్తం 43 దేశాలకు సంబంధించిన సంపన్నుల జాబితా తయారు చేశారు. అందులో 125 మంది తేలితే 12 మంది భారతీయులు ఉన్నారు. అందులో మన నాదేళ్ల సత్య కూడా ఉన్నాడు. నేను ఆ రోజు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్లో పనిచేస్తూ మైక్రోసాఫ్ట్ సీఈఓగా అయ్యాడంటే అది ఆయన చూపించిన చొరవ, కష్టపడిన విధానం, ఆయన ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమెరికాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు ఒకసారి చూస్తే 71,000 అమెరికన్స్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే ఇండియన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,51,000, మోర్ దెన్ డబల్. అదే మరి ఇంకొక పక్కన తెలుగు వాళ్ళు చూస్తే ఇంకొంచెం ఎక్కువే ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్గా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. భారతదేశానికి, భారతీయులకి, మనకు కానీ ఒక మంచి అవకాశం, ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వచ్చింది నాలెడ్జ్ ఎకానమీలో. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనం కానీ సద్వినియోగం చేసుకోగలిగితే ప్రపంచానికి ఉపయోగపడతాం, సమాజానికి ఉపయోగపడతాం. తద్వారా మన గౌరవం పెరుగుతుంది. నేను ఎప్పుడూ మీకు ఒకే మాట చెప్తున్నా, ఇది కర్మభూమి. మీకు అవకాశాలు కల్పించింది. అవకాశాలు కల్పించిన ఈ దేశానికి మీరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అదే సమయంలో సమాజ సేవకు కూడా మీరు ఉపయోగపడే విధంగా ఆ దేశ పరిస్థితులను బట్టి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మీరు పుట్టినది జన్మభూమి. మీరు అక్కడ పెరిగారు. అక్కడ ట్యాక్స్ పేయర్స్ మనీతో మీరు పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది పేదరికంలో ఉన్నారు. మన బంధువులు ఉన్నారు, మన ఇంటి పక్కన ఉన్నారు, మన ఊరిలో ఉన్నారు. మనకు ఒక బాధ్యత ఉంది. తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా మన మీద ఉంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని మీరు ముందుకు పోతే తిరుగులేని విజయాన్ని మీరు సాధిస్తారు. దానికోసమే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే చెప్తున్నా. నేను ఈరోజు వచ్చి వెళ్ళిపోవచ్చు. నేను ఒకటే ఆలోచిస్తున్నా. నేను ఒక సంకల్పం కోసం పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏ దేశానికి పోయినా తెలుగు వాళ్ళని కలవకుండా ఎళ్లను. మీతో మాట్లాడి కొంత సమయం వెచ్చించిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాను. దానికి కారణం మీరు చేసే మంచి పనులకు చేయూతనివ్వాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సావరిన్ అధికారంగానే మీకు సపోర్ట్గా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను చేసుకునే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఒక మంచి ఎన్ఆర్టీ, అవసరమైతే కొన్ని దేశాలకు సంబంధించిన మిమ్మల్ని అందరినీ ఎన్ఆర్టీలు పెడతాం. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సమస్య ఎన్ఆర్ఐ ఉంది. కానీ తటస్థంగా ఉండడానికి ప్రభుత్వ వ్యవస్థ కింద ఎన్ఆర్టీ తీసుకొచ్చాం. నాన్ రెసిడెంట్ తెలుగు వారందరి కోసం ఎన్ఆర్టీ తీసుకొచ్చాం. ఈరోజు మన వాళ్ళు ఆంధ్ర సిఎక్స్ఓ క్లబ్ పెట్టారు. ఇప్పుడే మన వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు ఈ దేశంలో మనం చూస్తున్న ఆల్ టెక్నాలజీస్లో అడ్వాన్స్డ్గా ఉన్నారు. మనకు అనేక వనరులు ఉన్నాయి, మామూలు వనరులు కాదు. ఈరోజు నిన్నే నేను అనౌన్స్ చేశా, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. ఇప్పుడిప్పుడే సోలార్ కానీ, విండ్ కానీ, పంప్డ్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ది.
దీనికి ఇంకొక పక్క మనకు పోర్ట్లు కూడా ఉన్నాయి. ఈ 4 ఉపయోగించుకోగలిగితే మనకు అవసరమైనటువంటి గ్రీన్ ఎనర్జీ వాడుకోవడమే కాకుండా ప్రపంచానికి గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులు చేసే అవకాశాలు భారతదేశానికి ఉంటాయి. అందులో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇందులో మీ అందరికీ ఎక్కువ అవగాహన ఉంది. విదేశాల్లో ఉండే మీ అందరికీ అవగాహన ఉంది. భారతదేశంలో ఫస్ట్ టైం ఒకప్పుడు మీరు చూస్తే నేను హైటెక్ సిటీ ఐటీని ప్రమోట్ చేశా. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేస్తున్నా. డీప్ టెక్నాలజీ వచ్చింది. ఆల్ టెక్నాలజీస్ అనుసంధానం చేసుకుంటే కష్టపడాల్సిన పని లేదు, స్మార్ట్గా పనిచేస్తే సరిపోతుంది. అదే చెప్తున్నాను. ఇంత మునుపు హార్డ్ వర్క్ చేయమనేవాడిని, ఇప్పుడు పని చేయొద్దు అంటున్నా, స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. ఒక ఫోన్ ఉంటే చాలు, ఏం జరుగుతుందో మీరు చూసుకోవచ్చు, ఫోన్ ద్వారానే ఆపరేట్ చేయొచ్చు. వర్చువల్ గవర్నెన్స్ నేను సింగపూర్లో ఉన్నా, అమరావతిలో ఉన్నట్టే ఎవ్రీ టైం నా ఒకసారి చూసుకుంటాను, ఒక గంటకు ఒకసారి ఏం జరిగిందో. ఎక్కడన్నా కానీ తప్పులుంటే ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ పెట్టి కరెక్ట్ చేస్తాను. అలాంటి అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, అనేక అవకాశాలు అక్కడ ఉన్నాయి. అగ్రిటెక్లో ముందుకు పోతున్నాం. హెల్త్లో మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టీసీఎస్ కలిసి ఏదైతే డిజిటల్ నర్వ్ సెంటర్ కింద మొత్తం ఆన్లైన్లో మొత్తం తీసుకొచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్కి వెళ్లే పరిస్థితికి వస్తున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని తద్వారా అందరికీ గైడెన్స్ ఇచ్చే విధంగా, నర్స్ వరకు గైడెన్స్ ఇచ్చే విధంగా, పేషెంట్ కూడా గైడెన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఒక పోర్ట్ ఇక్కడ సింగపూర్లో, ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టులో రెండోది. రేపో ఎల్లుండి ఇంకొక పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. దట్ విల్ బి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఈస్ట్ కోస్ట్లో మన రాష్ట్రం 1000 కిలోమీటర్లు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. కనీసం 50 కిలోమీటర్లు ఒక పోర్ట్ వస్తుంది. అంటే 20 పోర్ట్లు వస్తాయి. పెద్దవి చిన్నవి 20 పోర్ట్లు వస్తే ఒక 15-20 ఎయిర్పోర్ట్లు కట్టుకుంటే, అదే మరి రోడ్లన్నీ శుభ్రంగా వేసుకుంటే, ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ ఇవన్నీ కానీ ప్రమోట్ చేస్తే లాజిస్టిక్స్లో ఇండియాకి లాజిస్టిక్స్ హబ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 1 స్టేట్గా మనం తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి. దీనికి మీ దగ్గర ఉండే టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడే కొంతమంది మాట్లాడారు. ఇప్పుడే మిత్రులైతే ఏదైతే శేషుబాబు గారైతే ఆయన ఎలాన్ మాస్క్లో ఆయన దగ్గర పనిచేసి తర్వాత బీపీసీఎల్లో పనిచేసి ఇప్పుడు పెట్రోకెమికల్ గురించి వారు సజెషన్స్ ఇచ్చారు. మొన్నే గ్రీన్ హైడ్రోజన్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి ఆలోచనలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. మీరు నాలెడ్జ్ని మాకు ఇవ్వచ్చు, బెస్ట్ ప్రాక్టీసెస్ తేవచ్చు, టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఇవ్వచ్చు. లేకపోతే మీరు కూడా ఆలోచించి మీరు కూడా సర్వీస్ ప్రొవైడర్స్గా స్టార్టప్ కంపెనీలు పెట్టి మీరు కూడా పనిచేసుకోగలిగితే పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా ఒక కళ, వెంకటేశ్వర స్వామి బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని సంకల్పం చేసుకుని ముందుకు పోతే అయిపోతుంది. ఈరోజు ప్రపంచంలోని రిచెస్ట్ గాడ్ ఎవరంటే మన వెంకటేశ్వర స్వామి. ఏ దేవుడు కూడా అంత పవర్ఫుల్గా లేడు. ఈరోజు ఇంకొక పక్కన నా కోరిక కూడా, మీరు చాలామంది 5 ఏళ్ళు అవస్థలు పడ్డారు. ఇప్పుడు ఎన్ఆర్టీ ఉంది. ఎన్ఆర్టీలకు కూడా దర్శనం కోసం ప్రత్యేకంగా మీకు అరేంజ్ చేసే బాధ్యత నాది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. ఇంకొక పక్క మీరందరూ కూడా ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క దేశంలో
వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండాలి, దేశంలో ప్రతి ఒక్క రాజధానిలో ఉండాలి. ఇవన్నీ అనుసంధానం చేసుకుని మనం ముందుకు పోగలిగితే హాస్పిటల్కి పోయే పని తగ్గిపోతుంది. వారానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవడం, తెల్లవారితో నిద్రలేసి ఒకసారి మనం నమ్ముకున్న దేవుడికి మనం ఇది చేసి ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇంకొక పక్క మీరందరూ కూచిపూడి చూశాను. ఈరోజే మన సంస్కృతి సాంప్రదాయాలు కోలాటం చూశాను. ఇప్పుడే అమరావతి పైన మన వాళ్ళు ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా పాడే పరిస్థితికి వచ్చారు. ఒక ప్రెస్టేజ్గా తీసుకొని నేను అడిగాను, మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు? సింగపూర్లో పక్కింట్లో ఎవరున్నారో తెలియదు, కానీ ఏ విధంగా మీరందరూ కలిసి ప్రాక్టీస్ చేసి వచ్చి చేశారంటే మీరు వస్తున్నారని తెలిసినాక మేము అనుకొని ఎప్పటికప్పుడు ఇప్పుడు వాట్సాప్లు కూడా ఉన్నాయి, పక్కింట్లో ఉన్న వాట్సాప్ పంపిస్తారు, టైంకి వచ్చి పనిచేసి మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మేమందరం ప్రాక్టీస్ చేసామనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ప్రపంచంలోని గౌరవప్రదమైన కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ. అందుకే ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడికి వచ్చాం, భార్య పనిచేస్తుంది, భర్త పనిచేస్తారు, కానీ ఇద్దరు గౌరవించుకుంటారు. కొన్ని దేశాల్లో కొంతమంది, నేను ఆ దేశంలో వాళ్ళ తప్పును పట్టణం, మన గొప్పతనాన్ని చెప్తున్నా, తండ్రికి కొడుకు అప్పిస్తాడు, కొడుక్కి తండ్రి అప్పిస్తాడు, భార్య భర్త కాంట్రాక్ట్. కానీ ఇక్కడ మనది అది కాదు. మనమందరం కూడా పెళ్ళంటే దైవ నిర్ణయం, ఎప్పుడో నిర్ణయమైంది, దాని ప్రకారం ఉండాలి, కలిసి ఉండాలని సంకల్పంతో శాశ్వతంగా ఉండే కుటుంబ వ్యవస్థ భారతీయ కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీకు అనిపిస్తుంది ఏంటి లాభం అనిపించవచ్చు, ఒక సెక్యూరిటీ ఇస్తుంది. ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే నా భర్త ఉన్నాడు, నా పిల్లలున్నారు, లేకుంటే భార్య ఉంది, చూసుకుంటారని నమ్మకం ఇస్తుంది. ఏది జరిగినా ఒక భరోసా ఇచ్చేది కుటుంబ వ్యవస్థ. ఒక స్ట్రెస్ బరస్టర్ కూడా. ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికి పోయి భార్యాభర్త కప్ ఆఫ్ కాఫీ తాగితే స్ట్రెస్ అంతా పోతుంది. అంతవరకు కొట్టుకున్నా మళ్ళా కలిసిపోతా ఉంటారు. అంటే మనకు ఒక అలవాటు అనివార్యమని ఇలాంటి వ్యవస్థ మనం ముందుకు పోతున్నాం. ఇలాంటి వ్యవస్థను కూడా కాపాడుకోవాలంటే మన సంస్కృతిని సాంప్రదాయాలను మీరు కాపాడుకోవాలి. నేను చాలా గర్వపడతా ఉంటాను, ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు మన సాంప్రదాయాలు పాటించరు, కానీ వేరే దేశాల్లో ఉండే మీరు మన సంస్కృతి సాంప్రదాయాలను బ్రహ్మాండంగా పాటించి చిన్న పిల్లలను కూడా శిక్షణించి పదే పదే లైన్లో పెడుతున్నారు. ఇది గ్రేట్ అచీవ్మెంట్. అంటే మీరందరూ గుర్తించారు. ఇది భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దానికి కూడా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఈరోజు నేను ఇంత మునిపే చెప్పాను, ఈ యొక్క జన్మభూమి రుణం కూడా తెచ్చుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు రమ్మని నేను ఆంధ్రప్రదేశ్కి మిమ్మల్ని రమ్మని కోరుతున్నా. అదే సమయంలో మీరు ఎక్కడెక్కడున్నారో ఎన్ఆర్టీ ద్వారా ఆ దేశంలో మీరందరినీ కూడా పైకి తీసుకొచ్చే వ్యవస్థ కోసం మనం ముందుకు పోదాం. అపారమైన అవకాశాలు ఉన్నాయి. మీరు దృష్టి పెట్టి ఒకరు ఇప్పుడు కూడా మీరు చూస్తే 95 కంటే ముందు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ రాష్ట్రం అంది. నేను ఐటీని ప్రమోట్ చేయడమే కాకుండా ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేశాను. సింగపూర్ కూడా 4-5 సార్లు ఇంత మునుపు కూడా తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ దగ్గర ఒక 55 మంది పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ పారిశ్రామికవేత్తలను పిలిచి ఇద్దరికి ఎక్కడికక్కడ పార్ట్నర్షిప్
పరిచయాలు చేయడం, మనం ఏం చేస్తున్నాం, అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అవసరమైతే ఎంఓయూలు కానీ లేకుంటే పార్ట్నర్షిప్ కానీ కలిసి పనిచేసే ఇది నేర్పిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే పారిశ్రామికవేత్తలు కావాలనే ఆలోచన వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికవేత్తలను కూడా గౌరవిస్తున్నారనే ఆలోచన వస్తుంది. దీనివల్ల ఇక్కడ వాళ్ళు గౌరవిస్తారు. దీనివల్ల ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను, సంపద సృష్టిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, మళ్ళా సంపద సృష్టించే పరిస్థితి వస్తుంది. మొన్న ఎలక్షన్లో మీరందరూ ఉన్నారు, నేను చాలా గర్వపడుతున్నా. ఒక విధంగా చెప్తే నేను రుణపడున్నా. మొన్న ఎలక్షన్ ముందు జరిగింది, చేయని తప్పుకు నేను ఆ రోజు జైలుకు పోయే పరిస్థితి వస్తే 53 రోజులు నేను జైల్లో ఉంటే నేను చూసేవాడిని. దగ్గర దగ్గర 70, 80, 90 దేశాల్లో పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే దేశాలంతా కూడా మీరు నా కోసం మీరు పడిన తపన, ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోలేను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే అది ఎప్పటికీ మర్చిపోలేము. ఇంకొకటి కూడా చూశాను, ఈసారి ఎన్నికలు నేను చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లే వచ్చి వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి 1 నెల 2 నెలలు 6 నెలలు ఉండిపోయి మళ్లీ గెలవాలి, మీరు రాకపోయినా మీకు జరుగుతుంది, కానీ మీలో ఒక తపన, ఒక ఆందోళన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమనే ఆందోళనతో 6 నెలలు సంవత్సరం ఉద్యోగం వదిలిపెట్టి నా కోసం రాష్ట్రం కోసం తపన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, శాశ్వతంగా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే అలాంటి స్ఫూర్తి చూపించిన మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఈరోజు మీరందరం కూడా ఒక బాధ్యతగా వెళదాం. ఈరోజు సింగపూర్ ఉంది, 60 ఏళ్లు, $85,000 పర్ క్యాపిటా ఇన్కమ్. వీళ్ళకంటే ముందు మనకు స్వాతంత్రం వచ్చింది, మొన్నే 78 ఏళ్ళు అయిపోయింది మనకి ఇప్పటికీ. ఇంకొక 22 ఏళ్లలో 100 years ఇండిపెండెన్స్ అవుతుంది. వీళ్లతో మనం కంపేర్ చేసుకుంటే మనకు $2,500, $2,600 పర్ క్యాపిటల్ ఇన్కమ్. $2,600 ఎక్కడ, $85,000 ఎక్కడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మనకంటే కూడా వెనకబడి ఉన్న వ్యక్తులు, కానీ ఈరోజు అగ్రస్థానానికి వచ్చారంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అక్కడ పరిపాలనలో చూపించిన చొరవ, నీతి నిజాయితీ కారణం. అందుకే మీరు చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఎన్నో సాధించే అవకాశం వస్తుంది. నేను అప్పుడప్పుడు అంటాను, 2004 తిరిగి మనం ఉంటే సింగపూర్తో సమానంగా మనం కూడా ముందుకు పోయేవాళ్ళం. ఆ ఒక్క అది ఏమన్నా నాకు తెలియదు, కానీ నా తప్ప ప్రజలు అప్పుడు ఇదయ్యారా అదొక విషయం. మళ్ళీ 2019లో మళ్ళీ గెలుసుంటే అమరావతి ఇప్పటికి పూర్తి అయిపోయి, పోలవరం పూర్తయి మళ్ళీ పట్టాలిగా ముందుకు పోయేవాళ్ళం. అక్కడ ఒక గ్యాప్ వచ్చింది. అందుకే అప్పుడప్పుడు అంటా ఉంటాను నేను, మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి జరిగితే పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత నా మీద కూడా ఉంది. దీన్ని సరైన ట్రాక్లో పెట్టే బాధ్యత ఎన్ఆర్ఐలుగా మీ మీద, ప్రజల మీద ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ విషయాలన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇక్కడ మన రవి గారు కూడా వీళ్ళు ఒక మాట అన్నారు. ఈరోజు సింగపూర్లో బెంగాలీ, హిందీ, తమిళ్ 2వ భాష కింద వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తున్నారు. తెలుగు కూడా సెకండ్ లాంగ్వేజ్గా పెడితే బాగుంటుందని తెలుగు వారి కోరిక. 40,000 మంది ఉన్నాం, నేను కూడా టేకప్ చేస్తా.
I am requesting His Excellency, High Commissioner, to take up with this issue to Singapore government. I am confident either today or tomorrow they are going to recognize us, and also if necessary Government of India నుంచి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నెక్స్ట్ చేద్దాం, ఆచరించే చేద్దాం. అయితే మన తెలివితేటలు ఉపయోగిద్దాం, ఆ దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడతాం, తెలుగు జాతి పేరు కోసం పనిచేస్తాం. ఇది చేయగలిగితే బ్రహ్మాండమైన గౌరవం. ఒకటే చెప్తున్నా, ఇండియన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ రెస్పెక్టబుల్ కమ్యూనిటీ గ్లోబలీ. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. ఏ వాతావరణానికైనా మీరు అడ్జస్ట్ అయిపోతారు. ఏ ఊర్లో అయినా సరే పాలు నీళ్లు మరి గలిచిపోతూ ఉంటారు. చాలా సింపుల్గా, ఏమీ ఎక్కడ భేషజాలు ఉండవు. అందులో కూడా మీరు చూస్తే కొంతమంది కొన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, కొన్ని మతాలు అయితే ఒక గుంపుగా పోవాలని చూస్తారు. కానీ మీరు అట్ట కాదు. ఒక్కరున్నా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉండగలిగే శక్తి, తెలివితేటలుండే ఏకైక జాతి భారతదేశంలో ఉండే భారతీయులు. అందులో నెంబర్ 1 తెలుగు వాళ్ళని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నా కోరిక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్గా తయారు కావాలి మీరు. అది డబ్బులుంటేనే సాధ్యం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని కొలవాలంటే సక్సెస్ ఉండాలి. ఆ సక్సెస్ రావాలంటే మీరు సంపాదించిన సంపాదన, మీరు క్రియేట్ చేసిన వెల్త్నే మానిటర్ చేస్తూ ఉంటాం. దానికి కావాల్సిన స్కిల్స్ కానీ ఇవన్నీ తీసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం, మీ అభివృద్ధి కోసం మనం కలిసి పనిచేద్దాం. దీన్ని నిరంతరం ముందుకు తీసుకుపోదామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈరోజు చాలా ఉత్సాహంగా మళ్ళా ఫోటోలన్నీ ఉన్నాయి. ఇప్పటికే 4:40 అయింది. అవన్నీ కొంచెం చాలా టైం అవుతుంది. మళ్ళా ఈ ఎక్సలెన్సీ హై కమిషనర్ గారు డిన్నర్ కూడా ఇస్తున్నారు. మళ్ళా ఆ కార్యక్రమానికి పోవాలి. మీ మీద అభిమానంతో ఈరోజు రాత్రి నాకు నిద్ర లేదు, కానీ మీ మీద అభిమానంతో ఎంతైనా సరే ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో, మీ అందరితో ఫోటో కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా టైంగా రాగలిగితే కంప్లీట్ చేద్దాం. మీరు ఎవరన్నా 1-2 క్వశ్చన్స్ అడగాలంటే మీరు అడగండి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. 1 or 2 వారికి ఒకసారి మైక్ ఇవ్వండి. Sir, we've received the questions.
Sir, we will announce the questions. Karunakar, we've received the questions from them, sir. one. Okay, Aidar. Sir, please. నా పేరు సత్యనారాయణ చౌదరి, వెస్ట్ గోదావరి. సార్, ఇప్పుడు మీరు సెకండరీ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పారు కదా, సేమ్ అలాగే ఇక్కడ సెటిల్ అయిన చాలా మంది పిల్లలకి అండర్ గ్రాడ్యుయేట్స్లో సీట్స్ రావట్లా బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆర్ సిటిజన్స్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్ టు గెట్ ఎ సీట్ ఇన్ NUS or NTU in the admission process. That also will take it up. So can you, we are looking for your... No, అందుకనే మనం ఇప్పటి నుంచి కొన్ని దేశాలకు కొన్ని రూల్స్ ఉంటాయి. మనం కూడా వాళ్ళతో మాట్లాడి ఎట్లా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ నేను టేకప్ చేస్తాను. ఈ ఇష్యూ కూడా టేకప్ చేసి పరిష్కారం చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. అమ్మాయికి మహిళలకు కూడా సమాన వారి ముందు అవసరమైతే ఒకరికి ఎక్కువ మహిళలకే ఇద్దాం. నమస్కారం అండి. చెప్పమ్మా. మేము దాదాపు 20 ఏళ్ల నుంచి సింగపూర్లో ఉంటున్నాము. మా పిల్లలు ఇక్కడే పుట్టారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ తెలుగు మాతృభాషలాగా నేర్చుకునే అవకాశం మాకు లోకల్ స్కూల్లో లభించట్లేదు. దాని గురించి ఏదన్నా ఒక ఒక ప్రొవిజన్ ఇస్తే ఇక్కడ లోకల్ స్కూల్లో లాంగ్వేజ్ తెలుగు లాగా నేర్చుకుని, తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుని పరీక్షలు తెలుగులో ఇవ్వగలిగే అవకాశం మాకు మా పిల్లలకి కల్పించండి. తద్వారా తెలుగు భాష కంటిన్యూ అవుతుందండి. డెఫినెట్గా అమ్మా, నేను టేకప్ చేస్తాను. తప్పకుండా సింగపూర్లో కూడా మీరు తెలుగు నేర్చుకునే పరిస్థితి వస్తుంది. దానికి ఏం చేయాలో చేద్దాం. 100% విల్ గెట్ ఇట్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, విజయవాడకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్, అలాగే తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్స్ తొందరలోనే విజయవాడకు ఉంటాయి, విశాఖపట్నానికి ఉంటాయి, తిరుపతికి కూడా ఫ్లైట్స్ ఉంటాయి. ఏం అనుమానం అవసరం లేదు. ఎందుకంటే మీరంతా కూడా ఇప్పుడు చూస్తే దగ్గర 50 లక్షల మంది ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. అది 1 కోటి 2 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు రావడానికి పోవడానికి అవసరం కూడా. వ్యాపారాలు కూడా చేయాలంటే మళ్ళా ఫ్రీక్వెన్సీస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఒకరోజు సింగపూర్లో ఉంటారు, ఒకరోజు విజయవాడలో ఉంటారు, మళ్ళీ అవసరమైతే ఒకరోజు న్యూయార్క్ పోయి వస్తారు. కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చేసే పరిస్థితి వస్తుంది. దానికి ఏం చేయాలనో కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత నాది. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. అవసరమైతే అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఉండే ఎయిర్పోర్టే కాకుండా ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక 6-7 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి. విల్ డూ ఇట్. హలో, నమస్తే సార్. ఈ సైడ్ నెక్స్ట్, ఈ సైడ్ ఎవరినో ఉంటే ఎవరు ఆ అమ్మాయికి ఇవ్వండి, అక్కడ ఇవ్వండి, పైన వారికి అక్కడ లేసిన వారికి ఆవిడకి ఇవ్వండి. చూడమ్మా, మాట్లాడమ్మా. మాన్యులు పూజ్యులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభివందనలు, సుస్వాగతం సింగపూర్కి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ యూనివర్సిటీస్ అందరూ కూడాను టాప్ క్రీమ్ ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అనుసంధానం చేస్తారు. అంటే దే క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద టాప్ యూనివర్సిటీస్. సో హౌ యు ఆర్ గోయింగ్ టు గివ్ దట్ ఎంప్లాయ్మెంట్ to the Andhra people to work with the government organizations to make the government much better as well as to make the state much better? Thank you, ma'am. ఏదైతే వారు చెప్పింది ఇక్కడ సింగపూర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వే, వాళ్ళ క్యారియర్ కావాల్సినటువంటి స్కిల్స్ అవన్నీ కూడా ముందుగానే ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇండస్ట్రీతో కూడా లింక్ పెట్టి ఆ ఇండస్ట్రీ కూడా కరికులం తయారు చేసి పాలిటెక్నిక్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేయడం, టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం అన్నీ చేస్తున్నారు. కానీ 2 ఉన్నాయమ్మా. మీరు చెప్పిన దాంట్లో మనం చేస్తే మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలే వస్తాయి. మీరు అప్పుడు సింగపూర్కి వచ్చే పరిస్థితి రాదు. మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి. విదేశాల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో మీ సత్తా చాటు చెప్పే పరిస్థితి రావాలి.
ఫిజికల్గా అవసరమైతే రావచ్చు, లేకపోతే మీ ఊర్లోనే కంపెనీ పెట్టుకొని ప్రపంచం మొత్తం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. రెండు అనుసంధానం చేస్తున్నాం. రెండో అనుసంధానం చేసి కరికులమే మారుస్తాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు. ఆయన స్టాన్ఫోర్డ్లో చదివాడు కాబట్టి ఆయన ఆలోచించాల్సింది మొత్తం నాలెడ్జ్ అంతా ఉపయోగించుకొని ఫ్యూచర్కి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో అలాంటి ఎడ్యుకేషన్ని కరికులం ద్వారా, కోర్సెస్ ద్వారా తెచ్చే బాధ్యత అయింది. డెఫినెట్ గా చేస్తారని నమ్మకం ఉంది. చేస్తారు. విల్ డూ ఇట్. Thank you very much, sir. Thank you. And just for information, because of your visionary, now I'm working for Rolls-Royce as a senior IT program manager. And I wish that Rolls-Royce should come to AP to create employment, and I'll do my best. ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్నాము? I'm working now in artificial intelligence as well as SAP ERP applications. I'm leading a cloud team, sir. Thank you, And Pradip. I'm privileged to say that it's all your visionary that made me to stand here and speak here. ఓకే అమ్మా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తా ఉంది, కానీ అభిమానం ఉంది. నాకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడం లేదమ్మా. That's the reason, sir. I really wish that Rolls-Royce should come over to AP to start its fleet of workmanship to create engines. Yes. I'll do my best. And there is a delegate coming on next week, 4th of August, from our headquarters. I wish I could speak to them. కనీసం అమ్మా నాకు నా మీద గౌరవంతో ఒక పని చేయి. చెప్పండి, sir. మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు నీకంటే పేదవాళ్ళు ఉంటారు. ఒక 2-3 కుటుంబాలు నీ శక్తి మేరకు P4 కింద తీసుకొని వాళ్ళు కూడా పేదరికం నుంచి పైకిదా, అదే నాకు చాలు. Definitely, sir. And besides this, we also have passion. That's the reason we have started together with a group of friends, an event management company, and creating employment for some of the people here in Singapore. థ్యాంక్ యూ అమ్మా. Thank you, sir. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది. నేను ఆర్థిక సంస్కరణని ప్రమోట్ చేసిన వాడిని మొదటి వాడిని. పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు పెడితే 95లో నేను సీఎం అవుతానే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రారంభించింది, అమలు చేసింది నేనే అమలు చేశాను. ఒక ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ తేవడం, ఒక ప్రైవేట్ సెక్టర్లో ఎయిర్పోర్ట్ రావడం, పోర్ట్ రావడం, టెలికమ్యూనికేషన్లు తీసుకురావడం, ఐటీ కంపెనీలు పెట్టడం, కాలేజీలు పెట్టడం అన్నీ చేశాను. ఇవన్నీ కూడా మనం P3 అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు సింగపూర్ గవర్నమెంట్లో కూడా కంపెనీలు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ముందుకు పోయారు. కానీ దీనివల్ల సంపద వచ్చింది, సదుపాయాలు వచ్చాయి, కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. పేదవాళ్లుగానే ఉన్నారు. అందుకే నేను ఒక సంకల్పం చేశాను. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. P4 అనేది ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో జీరో పావర్టీ మొదటి విడత 2029కి వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ పేదవాడుగా ఉండడానికి వీలు లేకుండా సాధిస్తామని సింగపూర్లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది అయిన తర్వాత నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారు, కింద నుండే వాళ్ళు ఉన్నారు, పైనుండే వాళ్ళని మార్గదర్శి అన్నాం, కింద నుండే వాళ్ళని బంగారు కుటుంబాలు అన్నాం. ఈరోజు బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శకులుగా తయారు చేయాలని నా ఆలోచన. మనం అందరం ఇక్కడున్నాం, గ్రామాల నుంచే వచ్చాం, మామూలు కుటుంబాల నుంచి వచ్చాం. ఇప్పుడు ఆడబిడ్డ మాట్లాడింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసింది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 10 మందికి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. కానీ ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అందుకే నేను చెప్పేది, ప్రజల్ని ఆస్తిగా ఆలోచించుకుని వాళ్ళందరినీ కానీ మనం మోటివేట్ చేయగలిగితే, వాళ్ళలో ఒక స్ఫూర్తి తేగలిగితే ఏదైనా సాధ్యం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయనే ఎన్నోసార్లు చెప్పారు, నేను ఒక టీ వాలా, ఛాయ్ వాలా అని చెప్పారు. ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు,
ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక మొన్నటి వరకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మామూలు కుటుంబాలే. వాళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి ఆ సమయంలో కొంతమంది చేయూతనిచ్చారు. ఈరోజు బ్రహ్మాండమైన వ్యక్తులుగా ప్రపంచం రాణించే పరిస్థితికి వచ్చారు. అందుకే భారతదేశానికి సంపద మనుషులే, జనాభానే. ఆ జనాభాను ఉపయోగించుకుంటే ఏమైనా చేయగలుగుతాం. సంపద అనేది కొంతమందికి ఉండడం కాదు, మిగిలిన వాళ్ళంతా కూడా పేదరికం ఉండడం కాదు. నిజమైన సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన రాజకీయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ దానికోసమే నేను పనిచేస్తున్నా. నా సంకల్పానికి మీరందరూ కూడా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా సహకరించాలి. ఇన్నేళ్లు నేనే కాదు, ఆర్థిక సంస్కరణలో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చి అందరం ఆలోచించి చేశాం. దానివల్ల కొంతమంది తెలివిగా బాగా పైకొచ్చారు, సంతోషం. తిరిగి గివ్ బ్యాక్ ఆ సమయం ఆసన్నమైంది. బిల్ గేట్స్ 99% ఆస్తి అంతా మళ్ళా సమాజానికే ఇచ్చేస్తున్నాడు. వేదాంత 75% ఇస్తున్నారు. ఇట్లా చాలా మంది చేస్తున్నారు. నేనంతా ఇమ్మనలేదు, మీకు చేతనేంత వరకు సహాయం చేయండి. డబ్బులు ఇమ్మని కాదు, మానవత్వం, మీకుండే బ్యాండ్విడ్త్, మీ తెలివితేటలు సరైన సమయంలో కానీ సరైన సూచనలు సలహాలు ఇవ్వగలిగితే 90% పైకి వస్తారు. ఎవరికైనా అవసరమైతే జీవితంలో స్కూలుకు నిలిచిపోయే పరిస్థితి వస్తే ఒక 10,000, 20,000, 30,000 ఖర్చు పెట్టి చదివించగలిగితే వాళ్ళ జీవితమే మారిపోతుంది. ఇది మనందరం కలిసి చేద్దాం. అందరం అనుకుంటే ఏదైనా సాధ్యం. దానికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు. మళ్ళా ఫోటో కూడా ఉంది, చాలా టైం పడుతుంది. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. Sir, thank you so much. And now I request Dr. Vemuri Ravi Garu to finally give the vote of thanks before we conclude to the photo session. Sir, please. ఏమంటే దయచేసి కూర్చోండి, అదర్వైజ్ ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ. And before I give vote of thanks, I need one group that I have to apologize.